హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ యాంగిల్ మెజర్మెంట్లో యాంగిల్ డెక్కర్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇవి ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, యాంగిల్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ప్రీవియస్గా మనం కాలిమీటర్ గురించి, ఆటో కాలిమీటర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు యాంగిల్ డెక్కర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ పెట్టారు. సో దాని ద్వారానే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అండ్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం. యాంగిల్ డెక్కర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది. ఓకే, an angle decker is a small variation of the auto collimator. అంటే మనం ఆటో కాలిమీటర్కి చిన్న చేంజ్ చేస్తే దాన్ని మనం యాంగిల్ డెక్కర్ అంటాం. అంటే ఇది కూడా మనకి ఆ యాంగులర్ పొజిషన్ని మెజర్ చేయడానికే వాడతాము. ఆటో కాలిమీటర్ కూడా సేమ్ పర్పస్కి వాడతాము, కానీ ఆటో కాలిమీటర్ కన్నా ఈ యాంగిల్ డెక్కర్ అనేది కొంచెం అడ్వాన్స్డ్, యాక్యురసీ ఎక్కువ. ఓకే, సో దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎసెన్షియల్లీ యూజ్డ్ యాజ్ ఎ కంపారిటర్ అండ్ మెజర్స్ ది చేంజ్ ఇన్ యాంగులర్ పొజిషన్. సో యాంగులర్ పొజిషన్లో ఏదైనా చేంజ్ వస్తే ఈ యాంగిల్ డెక్కర్ అనేది యాక్యురేట్గా మెజర్ చేస్తుంది. ఓకే, సో దాని యొక్క లైన్ డయాగ్రామ్ ఇది. దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కన్స్ట్రక్షన్లోకి వస్తే ఇది ల్యాంప్, ఇది ప్రిజం. ఓకే, సో ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది గ్లాస్ స్క్రీన్, గ్లాస్. ఓకే, ఈ గ్లాస్ స్క్రీన్కి ఈ ప్రిజం కింద బాటంలో ఒక స్కేల్ మార్క్ చేసి ఉంటుంది. దాన్నే మనం ఇల్యూమినేటెడ్ స్కేల్ అంటాం. నెక్స్ట్ ఇది కాలిమేటింగ్ లెన్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఈ ఏదైతే మనకి కాలిమేటింగ్ లెన్స్ నుంచి వెళ్ళిన రేస్ ఈ గ్లాస్ స్క్రీన్ మీద మరొక స్కేల్ మార్క్ చేసి ఉంటుంది. దాన్ని మనం డాటమ్ స్కేల్ అంటాం. ఇది మైక్రోస్కోప్ ఐపీస్, అంటే మనం ఇక్కడి నుంచి మాత్రం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ సింపుల్. ల్యాంప్ నుంచి వచ్చే రేస్ ప్రిజం మీద పడతాయి. ప్రిజం మీద నుంచి సో డైరెక్ట్గా అవి డైవర్ట్ చేయబడతాయి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రైక్ అయింది కాబట్టి సో ఇటువైపుకి అవి డైవర్ట్ చేస్తాయి. సో ఈ కాలిమేటింగ్ లెన్స్ మీద పడిన రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వర్క్ పీస్ మీదకి డైవర్ట్ చేసి సో అక్కడి నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతుంది అంటే మళ్ళీ ఇక్కడ ఈ గ్లాస్ ఏదైతే ఉందో దాని ద్వారా డైరెక్ట్గా మనకి ఈ ఐపీస్లోకి కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఇవి దాని యొక్క వర్కింగ్. మరి యాంగిల్ మెజర్ ఎలా చేస్తాము అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఓకే, సో దాని యొక్క కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి మనం చూసాం కదా, ఇది లైట్ సోర్సు, ఇది ప్రిజము, ఇది ఒక గ్లాస్ స్క్రీన్, అండ్ ఈ ప్రిజం కింద ఎగ్జాక్ట్గా బాటమ్ ఉన్నది ఇల్యూమినేటెడ్ స్కేల్, అండ్ దాని తర్వాత అటు సైడ్ ఉన్నది డాటమ్ స్కేల్, అండ్ ఇక్కడ బాటంలో కాలిమేటింగ్ లెన్స్ ఉంది. సో దాని కింద మనం ఏదైతే వర్క్ పీస్ యాంగిల్ మెజర్ చేయాలో ఆ వర్క్ పీస్ ఉంది, అది ఒక బేస్ మీద ప్లేస్ చేసి ఉంది. ఇక్కడ ఇది ఐపీస్. మనం టాప్ వ్యూలోంచి అంటే ఐపీస్ దగ్గర నుంచి చూస్తే ఈ మొత్తం కూడా ఎలా కనిపిస్తుందంటే ఇలా కనిపిస్తుంది. అంటే మనకి ఇల్యూమినేటెడ్ స్కేల్ ఎక్కడ ఉంటుంది అండ్ డాటమ్ స్కేల్ ఎక్కడ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దాని యొక్క వర్కింగ్ వచ్చేస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు ల్యాంప్ నుంచి వచ్చే రేస్ ప్రిజం మీద పడతాయి. సో ప్రిజం మీద ఎప్పుడైతే పడిందో అవి డైవర్ట్ అవుతాయి. సో డైవర్ట్ అయిన తర్వాత ప్రిజం కింద ఎగ్జాక్ట్గా బాటంలో మనకు ఒక స్కేల్ ఉంటుందని చెప్పుకున్నాము. దాన్ని మనం ఇల్యూమినేటెడ్ స్కేల్ అన్నాం. ఓకే, సో మనం ఐపీస్ నుంచి చూస్తే ఈ రెండు కూడా ఇలా కనిపిస్తాయి. ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్లో ఉంటాయి రెండు స్కేళ్ళు కూడా. ఓకే, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ఇల్యూమినేటెడ్ స్కేల్ అనేది ఇలా వెర్టికల్లో కనిపిస్తుంది మనకి. ఓకే, సో ఈ రేస్ ఇలా వెళ్ళి ఈ కాలిమేటింగ్ లెన్స్కి స్ట్రైక్ అయ్యి
వర్క్ పీస్ మీద పడి దాని యొక్క యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని డిపెండ్ చేసుకొని ఇది మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ కాలిమేటింగ్ లెన్స్కి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే కాలిమేటింగ్ లెన్స్కి రిఫ్లెక్ట్ అయిందో అది ఈ గ్లాస్ ఏదైతే ఉందో దాని ద్వారా మన ఐ పీస్కి అనేది వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ అంటే రెండో సైడ్ ఈ గ్లాస్ స్క్రీన్కి బాటంలో ఒక స్కేల్ ఉంటుంది, దాన్ని మనం డేటమ్ స్కేల్ అనుకున్నాం కదా. సో ఆ డేటమ్ స్కేలే ఇది ఇలా కనిపిస్తుంది. ఓకే, సో అది గ్లాస్ మీద మార్క్ చేసి ఉంటుంది మొత్తం కూడా. ఓకే, సో ఇది దాని యొక్క వర్కింగ్. మరి యాంగిల్ ఎలా మెజర్ చేస్తాము అంటే సో స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ పీస్ లేకుండా రీడింగ్ తీసుకుంటాము. ఎలా తీసుకుంటాము అంటే సేమ్ లైట్ రేస్ ప్రిజం మీద పడింది. సో ఇక్కడ ఈ ప్రిజం నుంచి డైవర్ట్ అయ్యి కాలిమేటింగ్ లెన్స్కి వచ్చాయి. కాలిమేటింగ్ లెన్స్ నుంచి వర్క్ పీస్ ఏదీ లేదు, ఓన్లీ బెడ్ అనమాట ఇది. సో ఈ బెడ్ మీద పడి తిరిగి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మన ఐ పీస్కి ఇలా కనిపించాయి. సో మనం టాప్ నుంచి చూస్తే ఈ రెండు స్కేళ్ళు ఇలాగా మనకి కనిపిస్తాయి కదా. ఈ రెండు స్కేళ్ళు వర్క్ పీస్ లేనప్పుడు ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి, ఏ డివిజన్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అది మనం రీడింగ్ తీసుకుంటాం. సో అది ఇక్కడ 20th డివిజన్ దగ్గర, సో 20th డివిజన్ దగ్గర రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యాయి, రెండు స్కేళ్ళు, ఇల్యూమినేటెడ్ స్కేలు అండ్ డేటమ్ స్కేలు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే వర్క్ పీస్ మనం అందులో ఉంచుకొని ఓకే ఈ కాలిమేటింగ్ లెన్స్ కింద వర్క్ పీస్ని ప్లేస్ చేసుకొని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ రేస్ పంపించి సో ఈ ప్రిజం ద్వారా ఇలా వచ్చి అండ్ రిఫ్లెక్ట్ అవుతాయి కదా. సో రిఫ్లెక్ట్ అయిన దగ్గర మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఈ రీడింగ్ తీసుకుంటాము. ఈ ఇల్యూమినేటెడ్ స్కేలు అండ్ ఈ డేటమ్ స్కేల్ ఏవైతే రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయో సో ఇలా మనం రీడింగ్ తీసుకుంటే ఇప్పుడు మనం వర్క్ పీస్ మనం ప్లేస్ చేసిన తర్వాత 40th డివిజన్ వచ్చింది. ఓకే, సో ప్రీవియస్గా వర్క్ పీస్ లేనప్పుడు 20th డివిజన్ వచ్చింది, వర్క్ పీస్ ఉన్నప్పుడు 40th డివిజన్ వచ్చింది. సో దాని యొక్క యాంగిల్ మెజర్మెంట్ ఎలా చేస్తాము అంటే ఈ 40 మైనస్ 20 ఈక్వల్ టు 20 మినిట్స్. సో దీన్ని మనం యాంగిల్ కింద కన్వర్ట్ చేసి డైరెక్ట్గా మనకి రీడింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క వర్కింగ్. ఓకే, సో మనం రియల్ పిక్చర్ చూసుకుంటే ఈ యాంగిల్ డెక్కర్ది సో ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రెసిషన్ మారే కొలది దాని యొక్క కన్స్ట్రక్షన్ కొంచెం చేంజ్ అవుతుంది, నార్మల్గా ఇలాగే ఉంటుంది. ఓకే, సో దాని యొక్క అప్లికేషన్స్కి వచ్చేసరికి మనం ఆ యాంగులర్ టిల్ట్ చిన్నదున్నా అంటే ఆ వర్క్ పీస్ చిన్న యాంగిల్ ఉన్నా సరే ఇది పర్ఫెక్ట్గా మెజర్ చేస్తుంది. ఇగో మెజరింగ్ స్మాల్ వేరియేషన్స్ ఇన్ యాంగులర్ సెట్టింగ్స్. ఓకే, సో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే మెజరింగ్ యాంగిల్ ఆఫ్ కాంపోనెంట్, ఏ కాంపోనెంట్ యొక్క యాంగిల్ కావాలన్నా సరే దీంతో మెజర్ చేసుకోవచ్చు. అండ్ చెకింగ్ ది యాంగిల్ ఆఫ్ వి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాంగిల్ని ఈజీగా చెక్ చేయొచ్చు. అండ్ టు మెజర్ ది యాంగిల్ ఆఫ్ కోన్ ఆర్ ట్యాపర్ గేజ్, సో మనం ట్యాపర్ గేజ్ కానీ లేదా కోన్ కానీ దాని యొక్క యాంగిల్స్ని మెజర్ చేయాలి అంటే ఈ యాంగిల్ డెక్కర్ అనేది చాలా చాలా యూస్ఫుల్. ఓకే, సో ఇది దాని యొక్క అప్లికేషన్స్. ఓకే, సో ఈ యాంగిల్ డెక్కర్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ సింబల్ మన కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో అలా ఇచ్చినట్లయితే మీకు వీడియో బాగా నచ్చిందని అర్థం. అండ్ అదేవిధంగా అందరికీ షేర్ చేయండి. సో మీరు తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి. ఎక్కువ ఏ వీడియోకి అయితే వచ్చే కామెంట్స్ సో ఆ వీడియో బాగుంది అని మేము అర్థం చేసుకుంటాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.